పక్షులు, కొన్ని ప్రత్యేక జాతి జంతువులు ఉంచడానికి వాటికి ఆవాసాలు ఏర్పాటు చేశాం. మేము వాటికి మత్తు ఇచ్చి వాటి నుండి కణజాలాలను తీసి జాగ్రత్త పరుస్తాం. వాటిని కృత్రిమంగా ఫలదీకరణ చెందించి అభివృద్ధి చేస్తాం. ఈ ప్రక్రియ ద్వారా నేను ఇంతకుముందు కృత్రిమంగా మచ్చల జింకను ప్రత్యుత్పత్తి చేశాం. ఈ సంస్థలో ముఖ్య విషయం ఏమిటంటే అంతరించిపోతున్న క్రూర మృగాల ఇంద్రియాలను పదిలపరిచి ఉంచడం. కృత్రిమంగా జంతు ప్రత్యుత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఇలాంటి లాకోన్స్ సంస్థ ప్రపంచంలో ఏదీ లేదు. సౌకర్యాల పరంగానే కాదు, సౌందర్య ప్రమాణాల పరంగానూ దీన్ని లాల్జీ సింగ్ అద్భుతంగా నిర్మింపచేశారు. దేశంలోని అతి సుందరమైన పరిశోధనా సంస్థల్లో ఒకటిగా లాకోన్స్ నీరాజనాలందుకుంటోంది. ఒకప్పుడు మన దేశంలోని అడవుల్లో వేల సంఖ్యలో పులులు సంచరించేవి. నేడు అవి కానరాకుండా పోయాయి. వాటిని పునరుజ్జీవింపచేయడానికి లాకోన్స్ నడుం కట్టింది. మన దేశానికి చెందిన చిరుత పులులు లాంటివే ఇరాన్లో ఉండటంతో ఆ దేశ సహాయ సహకారాలు తీసుకుంటోంది. లాల్జీ సింగ్ ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, గొప్ప పరిపాలనా దక్షుడు కూడా. విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు, అధికారులకు మధ్య ఎలాంటి అంతరాలు లేని స్వచ్ఛమైన సైన్స్ లోకంగా CCMBని తీర్చిదిద్దారు. హైదరాబాదులోని ఈ పరిశోధనా సంస్థలో చదువుకోవడానికి జర్మనీ, జపాన్, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నుండి ఎంతో మంది విద్యార్థులు వస్తున్నారు. My message to them is that if you are convinced about certain things, యువ శాస్త్రవేత్తలకు నేను చెప్పేదేమిటంటే అభిరుచి కలిగిన అంశాలపై పరిశోధనలు చేస్తున్నప్పుడు ఎవరు నిరుత్సాహపరిచినా వెనుకంజ వేయకూడదు. వారు ఒకవేళ దాన్ని తప్పుగా నిరూపిస్తే అప్పుడు ఆలోచించాలి. ఫలితం తేలే వరకు పరిశోధనలు సాగించాలి, మధ్యలో విరమించకూడదు. కొన్నిసార్లు ప్రజలు సైన్స్ పట్ల ఉన్న పరిమిత అవగాహనతో శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు, పరిశోధనలపై ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అవి లెక్క పెట్టకూడదు. ధైర్యంతో ముందుకెళ్లాలి. అంతేకాదు, మీరు చేసిన పరిశోధనలు వెలుగులోకి రాకున్నా, కొంతకాలం వరకు సరియైన గుర్తింపు రాకపోయినా విచారపడకూడదు. ముఖ్యంగా చేస్తున్న పరిశోధనలే తిరిగి చేయకుండా కొత్త విషయాలపై దృష్టి పెట్టి నూతన ఆవిష్కరణకు పూనుకోవాలి. శాస్త్ర రంగంలో లాల్జీ సింగ్ చేసిన కృషికి ప్రపంచం నీరాజనాలు పలికింది. అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. లాల్జీ సింగ్ పరిశోధనా రంగంలో చేసిన కృషికి ఎన్నో అవార్డులు దక్కాయి. 1992లో వాస్విక్ పరిశోధన అవార్డు, 1994లో ప్రఖ్యాత రేంబాక్సీ అవార్డు, అదే ఏడాది ఆచార్య SP రాయ్ చౌదరి స్మారక పురస్కారం లభించాయి. 1995లో జగదీష్ చంద్రబోస్ అవార్డు అందుకున్న లాల్జీ సింగ్ 1996లో హాల్డెన్ స్మారక అవార్డును అందుకున్న విశిష్ట వ్యక్తిగా నిలిచారు. 1998లో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డును అందుకున్నారు. లాల్జీ సింగ్ జీవశాస్త్ర అధ్యయనాలు, పరిశోధనలను కొనియాడుతూ ప్రభుత్వం 2004లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అదే ఏడాది లాల్జీ ప్రతిష్టాత్మక CSIR టెక్నాలజీ అవార్డును అందుకున్నారు. 2005లో భారతీయ మేధావుల సదస్సు లాల్జీని ది గ్రేట్ సన్ ఆఫ్ ది సాయిల్ అవార్డుతో సత్కరించింది. 2008లో బెనారస్ బయాలజీ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డునిచ్చి గౌరవించింది. 2010 భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సులో BP పాల్ మెమోరియల్ అవార్డును అందుకున్న డాక్టర్ లాల్జీ సింగ్ 2012లో ప్రఖ్యాత డాక్టర్ నాయుడమ్మ అవార్డును అందుకున్నారు.